Hi guys, Nanyatara. Welcome to my channel. Today we went to Cherugattu. We start morning 8 a.m. Morning we reached by 11. To reach Cherugattu from the NBGBS, we have to take Nalgonda bus. We have to get down at Cherugattu stop. It takes 45 minutes to 1 hour. There were too many steps to climb. Hi guys, నేను వెల్కమ్ టు మై ఛానల్. నేను యూకేజీ చదువుతున్నాను. హౌ వాజ్ మై ఇంగ్లీష్? నా ఇంగ్లీష్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మేము సండే రోజు చెరువుగట్టుకి వెళ్ళాం. చెరువుగట్టుకు వెళ్ళాలంటే జీబీఎస్ నుంచి నల్గొండ బస్సు ఎక్కాలి. అక్కడ నుంచి 45 మినిట్స్ టు 1 అవర్ పడుతుంది. చెరువుగట్టు స్టాప్ దగ్గర దిగాలి. అక్కడ నుంచి ఆటో పట్టుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. టెంపుల్ దగ్గర పైకి చాలా మెట్లు ఉన్నాయి. దర్శనం కంప్లీట్ చేసుకొని కొండ పైనకి వెళ్ళాలి. మేము అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని కొండపైనకి బయలుదేరడానికి టికెట్లు తీసుకున్నాం. ఒక పర్సన్కి 10 రూపీస్ టికెట్ ఉంది. ఇక్కడ ఆన్లైన్ నడవడం లేదు, క్యాష్ తీసుకొని వెళ్ళండి. గుడి కొండల మధ్యలో చూడడానికి చాలా బాగుంది. టికెట్స్ తీసుకొని గుండు పైనకి ఎక్కడానికి బయలుదేరాం. అంత పైకి వెళ్ళాక కిందకి చూడడానికి చాలా భయంగా ఉంది. నెత్తి పైన సూర్య భగవానుడు అనిపిస్తున్నాడు. కింద కాళ్ళు కూడా సర్రమంటున్నాయి. పైనుంచి వ్యూ చాలా చక్కగా ఉంది. ఇలాంటి పల్లె వాతావరణంలో ఇల్లుంటే చాలా బాగుంటుంది కదా. ప్రశాంతమైన జీవితం ఉంటుంది కదా. మీరు సిటీలో ఉంటారా, విలేజ్లో ఉంటారా? ఎక్కడ ఉంటారో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ కొండలో దూరడానికి నేను భయపడ్డాను. వెనకాల అందరూ ఏం కాదు వెళ్ళు వెళ్ళు అని తోసేశారు. నేను కూడా అలాగే పైకి ఎక్కేశాను. ఎక్కేటప్పుడు భయంగా ఉంది, కానీ ఎక్కినాక ఎక్సైటెడ్గా ఉంది. మొత్తం పైన శివలింగం ఉంది, కానీ అక్కడ పెరుగు నీళ్ళు అన్ని పోసి కనిపించకుండా చేస్తున్నారు. ప్రశాంతంగా చూసి దండం పెట్టుకుంటే సరిపోతుంది, కానీ అన్నీ ఆయన పైన పోసి చెత్త చేస్తున్నారు. బోలాశంకరుడు ఒక చెంబు నీళ్లకు ఒక మారేడు దళంకి ప్రసన్నుడైపోయి కాల్చిన వరాలన్నీ ఇచ్చేస్తాడు. అంత పైన అన్ని పోసి కాగితాలు కూడా అక్కడే పరేస్తున్నారు. చూడడానికి చాలా బాధగా అనిపించింది. కొంచెం నీట్గా ఉంటే బాగుండేది అని అనిపించేది. మీరు వెళ్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దర్శనం చేసుకొని అక్కడే భోజనం చేసుకొని రిటర్న్ ఇంటికి బయలుదేరిపోయాం. కాళ్ళు సుర్రమంటున్నాయి, అందుకే గుండంలో కాళ్ళు 2 సార్లు ముంచాను. కాళ్ళు గుండంలో ముంచగానే ఎక్కడ దేని శక్తి ప్రశాంతంగా హాయిగా అనిపించింది. తర్వాత లడ్డు పులిహోర కొనుక్కొని రిటర్న్ బ్యాక్ టు హోమ్. రిటర్న్ వచ్చేటప్పుడు నాకు అక్కడ చాలా మంకీలు కనిపించాయి. దానికి నేను ఒక ఆరెంజ్ ఇచ్చాను. అది నా చెయ్యి ఎక్కడ కరుస్తుందో అని భయంతో అక్కడే పెట్టేసాను. అక్కడ నుంచి కొంచెం ముందుకి పార్వతీ మందిరం ఉంది, కానీ అది మేము వెళ్ళే టైంకి క్లోజ్ ఉంది. చేసేదేం లేక షాపింగ్ మొదలు పెట్టాం. ఏం కొనాలో అర్థం కాక ఇది ఎంత అది ఎంత అని అడుగుతున్నాను. ఇక్కడ అన్ని ప్రైజ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏం కొనాలన్నా ధరలు మండిపోతున్నాయి. ఆ ధరలను చూసి మమ్మీ ఏం కొనదో డౌట్ వచ్చేసింది. కానీ మమ్మీ నాకు ఒకటి కొనిచ్చింది. అదేంటో చూస్తారా? ఇదే నా ఫేస్ ఆనందం చూసారా? ఆనందం స్టార్ట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, టాటా.